Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. Today's topic of discussion is learning how to speak English. I have addressed this topic many times throughout my lectures, but it seems that many of you still have apprehensions about how to learn to speak English. In this class, I aim to allay all your fears and apprehensions once and for all. ఇప్పటికీ మనము చాలా క్లాసుల్లో మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, మాట్లాడాలంటే మనము మన వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం చేయాలని చాలా క్లాసుల్లో నేను చెప్పడం జరిగింది. అయినప్పటికీ మీలో ఇంకా కొంతమందికి లేదా చాలామందికి మనము చేస్తున్నటువంటి ప్రయత్నము, మనం ఫాలో అవుతున్నటువంటి పాత్ కరెక్టేనా కాదా అనే అప్రహెన్షన్స్, ఆందోళనలు కొన్ని ఉన్నాయి మీకు. ఎందుకంటే మీరు పెడుతున్నటువంటి కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ రోజున ఈ ఆందోళనలకి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నారు. ఇంకా మీకు ఎటువంటి ఆందోళనలు, భయాలు లేకుండా మనం చేస్తున్నది మంచిదా కాదా, ప్లస్ మీ వైపు నుంచి మీరు ఇంకా ఏం చేయాలి అనేది ఈరోజు చూద్దాం. బట్ యాజ్ ఇట్ ఈస్ కస్టమరీ ఫర్ అస్ టు హ్యావ్ ఎ స్మాల్ డిటోర్ బిఫోర్ వి బిగిన్ ది క్లాస్, లెట్ అస్ ఫాలో దట్ డిటోర్. ఏంటంటే నేను 80వ ఎపిసోడ్లో 80th ఎపిసోడ్లో మెస్సయ్ అనేటటువంటి ఒక క్లాస్ చెప్పాను మీకు. అందులో అది చూసిన తర్వాత రాజేశ్వరరావు గారని ఆయన మనకి ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూస్తారు. ఆయన రిటైర్డ్ ఇంజనీరు. చాలామంది ఇంగ్లీష్ టీచర్ల కంటే ఆయనకు ఎక్కువ ప్రావీణ్యం ఉంది. ఆయన అది చూసిన తర్వాత ఒక కామెంట్ చేశారు, సార్ 5th పారాగ్రాఫ్లో అక్కడ కొంచెం ఏదో తేడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అని. సో నేను చెక్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే చూడండి ఒకసారి. ఏం జరిగిందంటే ఈ క్రీచర్స్ ఉంటాయి కదా, ఆ కరెంట్ లోపల రాళ్ళని పట్టుకొని జీవితాంతము ఆ రాళ్ళని పట్టుకొని బ్రతికేటటువంటి క్రీచర్స్లో ఒక క్రీచరు అనుకుంటుంది, నేను ఇలా పట్టుకొని జీవితాన్ని బోర్తో అల్టిమేట్గా బోర్డంతో చచ్చిపోవడం కంటే ఈ కరెంట్ ఎటు వెళ్తే దాంతోపాటు ప్రవహిస్తే మంచిది కదా, అది ఎటో ఒకటి తీసుకెళ్తుంది కదా, ఇక్కడ ఇలా బోర్ కొట్టి చచ్చిపోవడం కంటే మంచో చెడు ఈ ప్రవాహంతో వెళ్తాం. ఈ ప్రవాహం ఎటు వెళ్తుందో నాకు తెలియకపోయినా తనకు తెలుసు కదా, సో నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని వదిలేద్దామని నిర్ణయించుకున్నప్పుడు సాటి క్రీచర్స్కి చెప్పినప్పుడు అవి ఏమంటాయో చూడండి ఇక్కడ. సో చెప్తాడు కదా నేను వదిలేస్తున్నానని, అప్పుడు ఆ అదర్ క్రీచర్స్ ఏం చేస్తాయంటే, ది అదర్ క్రీచర్స్ లాఫ్డ్ అండ్ సెడ్, కూల్, లెట్ గో అండ్ దట్ కరెంట్ యూ వర్షిప్ విల్ థ్రో యూ టంబుల్డ్ అండ్ స్మాష్డ్ అక్రాస్ ది రాక్స్ అండ్ యూ విల్ డై క్వికర్ దాన్ బోర్డమ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ టంబుల్డ్ అనే పదం నేను టైప్ చేయటము మర్చిపోవటం కాదు, అశ్రద్ధ, నెగ్లిజెన్స్ తోటి అది ఈ పదమే మిస్ అయింది ఇక్కడ. ఏంటంటే ఇక్కడ అర్థము, సో ఈ విషయం పక్క క్రీచర్స్కి చెప్పినప్పుడు అవేం చెప్తాయి, అవి హేళనగా నవ్వి, కూల్, వదిలేస్తావా, అండ్ దట్ కరెంట్ యూ వర్షిప్, నువ్వు ఏ కరెంటునైతే ఏ ప్రవాహాన్నైతే నువ్వు ఆరాధిస్తున్నావో అది నిన్ను విల్ థ్రో యూ టంబుల్డ్ అండ్ స్మాష్డ్ అక్రాస్ ది రాక్స్, అది నిన్ను ఎట్లా విసిరేస్తుంది, నువ్వు దొర్లుకుంటూ వెళ్ళి రాక్స్ని కొట్టుకొని ఆ రాళ్ళని కొట్టుకొని స్మాష్ అయిపోతావు. అలా గనక నువ్వు వదిలేస్తే యు విల్ డై క్వికర్ దాన్ బోర్డమ్, సో నువ్వు ఏదైతే ఇక్కడ భయపడుతున్నావో బోర్డంతో చచ్చిపోతాను అని, దానికంటే త్వరగా చచ్చిపోతావు ఎప్పుడు, ఈ రాళ్ళని గనక నువ్వు వదిలేసిన పక్షంలో. ఇక్కడ టంబుల్డ్ అంటే దొర్లుకొని వెళ్ళటం అండి. ఎప్పుడైతే నీవు ఆ రాళ్ళని వదిలేస్తావో అప్పుడు ఈ ప్రవాహం నిన్ను దొర్లించుకుంటూ వెళ్ళి రాళ్ళని కొట్టుకొని నువ్వు స్మాష్ అయిపోతావు అని చెప్తాయి మిగతా క్రీచర్స్. సో అదనమాట ఇక్కడ టంబుల్డ్ అనేది నేను మిస్ అయ్యాను. అది నేనేం చేశానంటే మీకు నోట్స్ ఇచ్చాను 80th ఎపిసోడ్లో, దాన్ని నేను డిలీట్ చేసేసి ఇది కరెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటే అది డిలీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు 80th ఎపిసోడ్లోకి వెళ్ళి అది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి, కరెక్షన్ చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి అనమాట. దీని తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఇదే రాజేశ్వరరావు గారు ఈ 79వ ఎపిసోడ్లో కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే ఒకసారి చూడండి. ఈ కామెంట్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎట్లా అంటే ఈ కామెంట్ మీరు చదవండి. గుడ్ ఈవినింగ్ సార్, ది ఇంగ్లీష్ బీయింగ్ యూజ్డ్ బై అవర్ ఫాలోయర్స్ డెఫినెట్లీ షోస్ హౌ దే హ్యావ్ ఇంప్రూవ్డ్. సో మన ఫాలోయర్స్ వాడుతున్నటువంటి ఇంగ్లీష్ని చూసారా, దాన్ని గనక గమనిస్తే వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అయ్యారో మనకి డెఫినెట్గా తెలుస్తుంది. రియల్లీ ఎ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ రూపాంతరం చెందటం అనేది నిజంగా చాలా గొప్ప విషయము.
రియల్లీ ఎ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం చెందటం. ఇట్ కుడెంట్ హ్యావ్ హ్యాపెండ్, ఆయన రాస్తున్నారు, ఇట్ కుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ వితౌట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ దేర్ పర్సిస్టెన్స్. ఆయన ఏమంటున్నారు? ఇట్ కుడెంట్ హ్యావ్ హ్యాపెండ్, అది జరిగి ఉండేది కాదు. ఎప్పుడు? మీ యొక్క ఎఫర్ట్స్ లేని పక్షంలో అయినా సరే, లేదా వారి యొక్క పర్సిస్టెన్స్. పర్సిస్టెన్స్ అనేది మంచి పదం. పర్సిస్టెన్స్ అంటే మీరు దాని మీద పని చేయటం క్రమం తప్పకుండా. అంటే ఒక పని ఏదైనా సరే ఎక్కువ కాలం చేయటాన్ని మనం పర్సిస్టెన్స్ అంటాం. పర్సిస్టెంట్ అంటే అడ్జెక్టివ్, పర్సిస్టెన్స్ అనేది నౌన్. సో ఈ పర్సిస్టెన్స్, వాళ్ళ యొక్క పర్సిస్టెన్స్ లేకపోయినా అంటే ఎక్కువ శ్రమ పడ్డం. సో వాళ్ళ యొక్క పర్సిస్టెన్స్ లేకపోయినా, మీ ఎఫర్ట్స్ లేకపోయినా ఇది సాధ్యమయ్యేది కాదు అని రాశారు. ఇది నిజంగా వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలామంది మీలో మొదటి నుంచి కామెంట్స్ చేస్తున్న పిల్లలు కొంతమంది ఉన్నారు. విజయ్ అని, పరమేశ్ అని, వెంకీ అని చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరని కాదు, వరప్రసాద్ అని చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి మొదటి నుంచి నా ఎపిసోడ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నారో ఆ ఎపిసోడ్స్లోకి వెళ్ళి మొదటి నుంచి మీ కామెంట్సే చదువుకుంటూ రండి. మీరు రాసేటటువంటి కామెంట్స్లో అప్పుడు మీ యొక్క స్టేటస్ ఏమిటి? స్టేటస్ అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మీరేం పర్ఫెక్ట్ అయ్యారని సారు చెప్పడంలో నేను చెప్పడం లేదు, కానీ దెర్ ఈస్ ఎ పర్సెప్టబుల్ చేంజ్, పర్సెప్టబుల్ ట్రాన్స్ఫర్మేషన్. కనిపించేటటువంటి, గోచరించేటటువంటి తేడా తెలుస్తుంది మనకు. మీలో వచ్చినటువంటి ఆ మార్పు వచ్చిందని చెప్తున్నారు సార్. దానికి నేనేం కామెంట్ రాశాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఇట్ ఈస్ ట్రూలీ రిమార్కబుల్ ప్రోగ్రెస్ దట్ అవర్ ఫాలోయర్స్ హ్యావ్ మేడ్. నిజంగా మన ఫాలోయర్స్ ఈ ప్రోగ్రెస్ సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఇట్ ఈస్ దైర్ డెడికేషన్ అండ్ పర్సెవరెన్స్ రాదర్ దాన్ మై టీచింగ్. ఏం రాశానో చూడండి. ఇట్ ఈస్ దైర్ డెడికేషన్ అండ్ పర్సెవరెన్స్. పర్సెవరెన్స్ చాలా అద్భుతమైన పదం. ఇట్ ఈస్ దైర్ డెడికేషన్ అండ్ పర్సెవరెన్స్ రాదర్ దాన్ మై టీచింగ్ దట్ హ్యాస్ బ్రాట్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళల్లో ఈ మార్పు రావటానికండి నా టీచింగ్ కంటే కూడా వాళ్ళు చేసినట్టు, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణము ఏమిటా లక్షణము? పర్సివరెన్స్. చాలా పాజిటివ్ పదం అది. పర్సివరెన్స్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని కోల్పోకుండా దాని వైపు చేసే ప్రయత్నాన్నే పర్సివరెన్స్ అంటారు. పర్సివరెన్స్ ఎలా అయినా పలకండి. సో ఈ పర్సివరెన్స్ అనేది చాలా మంచి పదము. ఎలా వాడాలో మీరు ఒక 4-5 సెంటెన్స్లు మీ అంతటా మీరు రాయండి, పెద్ద తప్పేం లేదు. సో అటువంటి నేనేం చెప్తున్నాను ఇప్పుడు, నా టీచింగ్ కంటే కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి పర్సివరెన్సే ఈ ప్రోగ్రెస్ రావడానికి కారణం అండి అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? ఆ మాట ఎందుకు చెప్పాను ఇక్కడ చూడండి. టు కోట్ డాక్టర్ అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకము నిజంగా ప్రతి భారతీయుడు చదవాలి, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదవాలి. అంత గొప్ప పుస్తకం అండి. అందులో ఆయన మీరేమనుకుంటారంటే ఆయన ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు అనుకుంటారు. కాదు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, అసలు మనిషి మానవత్వం ఎలా పెంపొందించుకోవాలి, ఒక టీచర్ ఎలా ఉండాలి, ఆయన స్పృశించనటువంటి అంశం లేదండి. 300 పేజీలు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు లేకపోయినా మీరు ఏదైనా సరే చేసి ఆ పుస్తకం కొనుక్కొని 1-4 సార్లు చదవండి. చాలా చాలా మంచి పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన ఏం రాశాడంటే అదే చెప్తున్నా నేను. టు కోట్ డాక్టర్ అబ్దుల్ కలాం, వెన్ ద స్టూడెంట్ ఈస్ రెడీ ద టీచర్ విల్ అపియర్. వెన్ ద స్టూడెంట్ ఈస్ రెడీ ద టీచర్ విల్ అపియర్. అంటే స్టూడెంట్ నేను నేర్చుకోవాలనేటటువంటి ఒక బర్నింగ్ డిజైర్తో కనుక ఉంటే, ఆ తృష్ణ ఉండాలి, నేను సాధించాలనే తృష్ణ విద్యార్థిలో ఉంటే టీచర్ ఆకాశంలో నుంచి వస్తాడు, ప్రకృతి పంపిస్తుంది. ఏం రాసినా చూడండి ఇక్కడ. ఇఫ్ నాట్ మీ, నేను కాకుండా ఉన్నట్లయితే సంబడి ఎల్స్ వుడ్ హ్యావ్ కమ్ ఆన్ ది సీన్ వెన్ దే వర్ రెడీ. నేను కాకపోతే ఇంకో ఆయన వచ్చేవాడు. శ్రీనివాసే రానక్కర్లేదు ఇక్కడ. మీలో ఎప్పుడైతే తృష్ణ మొదలవుతుందో, నేను సాధించాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది చాలా చిన్న ఎయిమ్ మీకు. అలా ఉండాలి. ఏం చెప్పాను మీకు? వీఆర్ బార్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్. ఘనకార్యాలు సాధించడానికే మనం పుట్టాం. ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది ఆ ఘనకార్యాల్లో మొదటి మెట్టు. ఇక్కడ ఆగిపోకూడదు మీరు. సో అక్కడ ఏం చెప్తున్నా నేను? వెన్ ద స్టూడెంట్ ఈస్ రెడీ ద టీచర్ విల్ అపియర్. ఇఫ్ నాట్ మీ, నేనే కాకపోతే సంబడి ఎల్స్, ఇంకెవరో వచ్చేవాళ్ళు వుడ్ హ్యావ్ కమ్ ఆన్ ది సీన్
వెన్ దెవర్ రెడీ. సో మీరు రెడీగా ఉండటం కావాలి. ఇక్కడ శ్రీనివాస్ కాకపోతే ఇంకో పుల్లయ్య వస్తాడు, ఇంకో వెంకట్రావు వస్తాడు. అర్థమైందా? కాబట్టి నా ప్రతిభ కాదు ఇది, కేవలం మీలో ఉన్న కృష్ణకి నన్ను వాడుకుంటున్నారు అంతే. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనం గమనించనిది సార్ గమనించారు. చూడండి, నేను మీ కామెంట్స్ అని చదువుతాను, మీలో కొంత ప్రోగ్రెస్ నాకు తెలుస్తుంది, కానీ సార్ అక్కడ కామెంట్గా రాయటం అనేది బాగా సంతోషాన్ని ఇచ్చింది నాకు. ఓకే, సో మీరు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇంప్రూవ్ అవుతున్నారు, దీన్ని ఇంకా కంటిన్యూ చేయండి. ఇది మనం అనుకున్న డిటోరు. ఇక మనము క్లాస్లోకి వెళ్దాం. ఈ క్లాస్ చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే, మన స్టూడెంట్ ఏదైనా అనండి, మన ఫాలోయర్ ఏదైనా విష్ణు అని అబ్బాయి కూడా చాలా కష్టపడతాడు. అతను ఒక టీచర్గా పనిచేస్తున్నాడు. రీసెంట్గా 7th క్లాస్ చెప్పే అబ్బాయికి 9th క్లాస్ ప్రమోషన్ ఇచ్చారంట. ఆ అబ్బాయి తన బాధని ఇక్కడ ఈ కామెంట్లో వ్యక్తపరిచాడు. సార్, నేను ఇంగ్లీష్లో డైరెక్ట్గా థింక్ చేయలేకపోతున్నా, తెలుగులో అనుకొని ట్రాన్స్లేట్ చేస్తున్నా. ఈ విధానం కరెక్టే అంటారా? నేను 9th క్లాస్ ఇంగ్లీష్ టీచర్గా ప్రమోట్ అయ్యాను. మొన్నటి వరకు 7th క్లాస్ వరకే చెప్పా. మీ క్లాసెస్ విన్నాక నేను చేసిన ప్రాక్టీస్ వల్ల, వొకాబులరీ కావచ్చు, ప్రాక్టీస్ కావచ్చు, నా ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. బట్ 9thలో వెళ్ళగానే ఏదో తెలియని నర్వస్నెస్ వస్తుంది, స్టామర్ అవుతున్నా. అంటే 9th క్లాస్ వెళ్ళగానే ఇతనికి ఏదో తెలియని నర్వస్నెస్, యాంగ్జైటీ, సో ఒక ఆందోళన రావటం, దాంతో మాటలు తడబడుతున్నాయి, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. కొంచెం పిల్లలు పెద్దగా ఉండేసరికి సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. 7th వరకు ఫ్లూయెంట్గా మాట్లాడాను సార్, ఏం చేయాలి? నేను కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే థింక్ చెయ్యాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఇటువంటివే కాకుండా ఇంకా మీలో చాలా విధాలైనటువంటి అపోహలు, అప్రహెన్షన్స్ ఉండుంటాయి. అందుకని నేనేం చెప్పాను ఇంట్రడక్షన్లో, ఇన్ దిస్ క్లాస్ ఐ ఎయిమ్ టు allay all your fears and apprehensions once and for all. I aim to allay అనే పదం వాడాను, ALLAY. ఈ పదం చూడండి, allay, ALLAY. ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి పలికే అంటే ఇదే ప్రొనౌన్సియేషన్లో మనకి 3 పదాలు ఉన్నాయి. ఇది allay అంటాం. రెండో పదం ఏంటంటే alley. ఒక ఈ మారింది, ఏ ప్లేస్లో ఈ చేరింది, alley. ఇంకొక పదం ఉంది, దాన్ని అలై అంటారు, అలై. ఇంకొక పదం ఏంటంటే, ఇది ఇలా పలకంగానే దీన్ని ఆయిల్ అంటారు, ఆయిల్. ఈ పదాలకు యాక్చువల్ క్యాపిటల్ లెటర్ రాకూడదు, కానీ సాఫ్ట్వేర్లో మనము ఫస్ట్ బిగిన్ చేసిన తర్వాత జస్ట్ మనము స్పేస్ బార్ కొట్టినా సరే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయిపోతుంది, అక్కడ క్యాపిటల్ ఉండవలసిన అవసరం లేదు. సో ఆలే, ఆలీ, అలై, ఐల్. ఐల్ అనేది ఆ పైన ఉన్నటువంటి పదాల్లో ఒకదానికి సమాంతరమైన అర్థం వస్తుంది, అందుకని దాన్ని కూడా ఇక్కడ కలిపాను. సో ఇక్కడ మీకు పదం వచ్చి ఆలే అనే పదం చాలా మంచి పదం. ఏంటంటే ఆలే అంటే టు పుట్ టు రెస్ట్ సమ్ వన్స్ ఫియర్స్ ఆర్ డౌట్స్. టు పుట్ టు రెస్ట్. సో పుట్ టు రెస్ట్ అంటే ఫుల్ స్టాప్ పెట్టడం. ఎవరికి ఏంటి ఫుల్ స్టాప్ పెట్టేది? ఇతరులు, సమ్ వన్స్, ఎవరికో ఉన్నటువంటి, ఏమని చెప్పుకున్నాం, టు పుట్ టు రెస్ట్ సమ్ వన్స్ ఫియర్స్ అండ్ వర్రీస్, ఫియర్స్ అండ్ డౌట్స్, ఫియర్స్ అండ్ అప్రహెన్షన్స్, ఏదైనా అనుకోవచ్చు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, అపోహలు, వాటికి ఫుల్ స్టాప్ పెట్టటాన్ని ఆలే అంటారు, ఆలే. ఇది అడ్వాన్స్డ్ వొకాబులరీ. ఇంకొంచెం కిందకు రావాలనుకోండి, చక్కగా మీరు డిస్పెల్ అనే పదం వాడుకోవచ్చు. డిస్పెల్, DISPEL, డిస్పెల్. దానికంటే ఇది మంచి పదం అని వాడాను. సో ఇక్కడ ఇది వొకాబులరీలో చెప్పుకుందాం. నెక్స్ట్ 2-3 క్లాసులు మనము వొకాబులరీ చేద్దాము. సో ఈ అబ్బాయికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఈ అబ్బాయి త్వరగా ఇంగ్లీష్లో థింక్ చేయాలంట. సరే, దాని గురించి తర్వాత వద్దాము. ఈ క్లాసులో ఏంటి, మీకున్నటువంటి ఇంకా మనకి ఇవి ఎంటపడకూడదు, ఇంకా ఈ భయాలు మనల్ని వెంబడించకూడదు, హాంట్ చేయకూడదు. మనం వాటిని ఆపేసి మనం ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలో నేర్చుకోవడానికి మనం ఏం చెయ్యాలి? చాలాసార్లు చెప్పుకున్నాము, బట్ ఈ క్లాస్ ఇది ఫైనల్. ఇంకెప్పుడు మనము మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకునే విధానం కరెక్టేనా, ఎలా నేర్చుకోవాలి అనేవి మనకి ఇంకా ఉండకూడదు. అందులో మొట్టమొదటిగా ఏంటంటే ఒక 10 పాయింట్స్ ఉన్నాయి.
ఆ 10 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ చూడండి, వన్స్ డిజైర్ టు స్పీక్ ఇంగ్లీష్ డిటర్మిన్స్ వెదర్ వన్ సక్సీడ్స్ ఆర్ నాట్. ఏంటి ఇక్కడ మనం చెప్పుకుంటుంది? వన్స్ డిజైర్ టు స్పీక్ ఇంగ్లీష్ డిటర్మిన్స్ ఆర్ డిసైడ్స్ వెదర్ వన్ సక్సీడ్స్ ఆర్ నాట్. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటటువంటి కోరిక డిసైడ్ చేస్తుంది. ఏం డిసైడ్ చేస్తుంది? మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా లేదా. ఈ కోరిక ఎంత బలీయంగా ఉంటే, ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత త్వరగా అంత చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఈ కోరిక తక్కువ ఇంటెన్సిటీతో ఉందనుకోండి, మీరు అసలు ఎప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోవచ్చు. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో నేర్చుకోవటంలో అతను సక్సెస్ పొందాడా, ఫెయిల్ అయ్యాడా, సక్సెస్ పొందలేదా అనేది దేని మీద డిసైడ్ అయి ఉంటుంది? దేని మీద డిసైడ్ అయి ఉంటుందంటే మీ యొక్క డిజైర్, తృష్ణ. ఎంత డిజైర్ అంటే దాన్ని నేను బర్నింగ్ డిజైర్ అంటాను. అది మిమ్మల్ని అసలు క్షణము ప్రశాంతంగా ఉండనివ్వదు, నిద్రపోనివ్వదు, కూర్చొనివ్వదు, నుంచోనివ్వదు. మీ మనసు ఇంకా దాని మీదే ఉంటుంది. దాన్ని మనము, ఆ కోరిక అంత బలీయంగా ఉంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడకుండా ఉండటం అనేది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. తర్వాత ఏంటి? రెండో పాయింట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ షుడ్ బి బోల్డ్ అండ్ అడాషియస్ టు స్పీక్ ఇంగ్లీష్. వన్ షుడ్ బి బోల్డ్ అండ్ అడాషియస్ టు స్పీక్ ఇంగ్లీష్. ఫస్ట్ ఆ లక్షణం ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడాలంటే. బోల్డ్గా ఉండాలి, అడాషియస్గా ఉండాలి. బోల్డ్ అంటే, bold refers to someone who is confident. Bold refers to someone who is confident, courageous and willing to take risks. అంటే రిస్క్ తీసుకోవడానికి విల్లింగ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ధైర్యం ఉండాలి. దీన్ని బోల్డ్ అంటాం. మనం తెలుగులో ధైర్యంగా ఉండటాన్ని బోల్డ్ అంటాం. బోల్డ్ అండ్ అడాషియస్. వన్ షుడ్ బి బోల్డ్ అండ్ అడాషియస్ టు స్పీక్ ఇంగ్లీష్. అడాషియస్ అంటే ఈ ధైర్యానికి తోడుగా ఎవరేమనుకుంటారు, ఒక పని చేయడానికి ముందు వెనకలు ఆలోచించుకుంటూ ఒకడు ఆ పని చేసేస్తాడు. ఇది లాభమా నష్టమా, ఈ పని చేస్తే ప్రమాదమా లేదా ప్రమాదము కాదా, ఏం ఆలోచించడు. ఒక పని చేయాలంటే ఆ పని చేసేస్తాడు, ముందు వెనుకలు ఆలోచించడు. దాన్ని అడాషియస్ అంటారు. అడాషియస్ నాట్ ఓన్లీ ఇంప్లైస్ బోల్డ్నెస్ బట్ ఆల్సో ఎ సెన్స్ ఆఫ్ డేరింగ్ దట్ కెన్ బి షాకింగ్, సర్ప్రైజింగ్ ఆర్ ఈవెన్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఎట్ టైమ్స్. సో వాడు చేసే పని ఎట్లా ఉంటుందంటే సర్ప్రైజింగ్గా ఉంటుంది, షాకింగ్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. అంటే ఎస్టాబ్లిష్ ట్రెడిషన్స్ కూడా వ్యతిరేకంగా వెళ్తాడు. దాన్ని అడాషియస్ అంటారు. డేరింగ్, డాషింగ్ అంటారు, చూసారా, అదనమాట. మూడో పాయింట్, సీజ్ ది ఆపర్చునిటీ టు స్పీక్ ఇంగ్లీష్. సీజ్ ది ఆపర్చునిటీ టు స్పీక్ ఇంగ్లీష్. అవకాశము మీకు ఎవ్వరు ఇవ్వరు. ఇంగ్లీష్ మాట్లాడిన ఆయన అని నీ ముందుకు మైక్ తెచ్చి ఎవరు పెట్టరు. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇంగ్లీష్. నేను క్రియేట్ కూడా అన్నానండి. యూ హ్యావ్ టు సీజ్ ది ఆపర్చునిటీ. సీజ్ అంటే హోల్డ్ ఆన్ టు సంథింగ్ ఫర్మ్లీ. హోల్డ్ ఆన్ టు సంథింగ్ ఫర్మ్లీ. కోతిని తన తల్లిని పట్టుకుంటుంది చూసారా, అది చెట్లు ఎక్కుతుంది, గోడలు ఎక్కుతుంది, దూకుతుంది, అయినా ఈ పిల్ల పడదు. దాన్ని అలా సీజ్ చేయాలి, మనం గ్రాబ్ చేయాలి. అలా మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఆపర్చునిటీని మీరు గ్రాబ్ చేసి ఆపర్చునిటీని పట్టుకోవాలి. సో ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే, డోంట్ బిలీవ్ దట్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఇప్పుడు మనకి ఈ విష్ణు చెప్పినటువంటి ప్రాబ్లం ఇది. విష్ణుకే కాదు, చాలా మందికి ఉండేటటువంటి ఒక దురభిప్రాయం ఇది. ఇది ఒక ఏమంటామంటే రాంగ్ నోషన్. మనకి తెలియకుండా చాలా, అంటే మనం కష్టపడుతూ ఈ దారిలో వెళ్తున్నప్పుడు అనేక రకములైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలియకుండా లోపలికి వస్తుంది. ఏదో యూట్యూబ్లో చూడడమో, ఎక్కడో ఏదో చూస్తాం, థింక్ ఇన్ ఇంగ్లీష్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎక్కడో ఎవడో చెప్తాడు. నాకు తెలిసినంత వరకు దీనంత ఫూలిష్ సెంటెన్స్ స్టేట్మెంట్ ఇంకెక్కడ చూడలే నేను. ఇర్రేషనల్, ఇల్లాజికల్, ఫూలిష్. అదేంటి సార్ అలా అంటారు? మరి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడమంటున్నారు కదా, ఇంగ్లీష్లో థింక్ చేయమంటున్నారు కదా, మీరేంటి ఇలా చేయమంటున్నారు, వద్దంటున్నారు, ఇది తప్పు అంటున్నారు అంటారు. ఎస్, ఎందుకయ్యా అంటే, ఎందుకు ఇది తప్పు అంటే, థింక్ చేయాలి. థింక్ చేయటం అనేది నువ్వు నేర్చుకుంటే వచ్చేది కాదు. ఎలా జరుగుతుందంటే ఈ ప్రాసెస్, నీవు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు, లెర్నింగ్ స్టేజ్లో ఉన్నావు. ఇప్పుడు నీ స్థాయిలో ఎవరున్నా, వాళ్ళు ఏ భాష నేర్చుకుంటున్నా చూడండి. ఇప్పుడు తెలుగువాడు తమిళ్ నేర్చుకున్నా, తమిళ్ వాడు తెలుగు నేర్చుకున్నా, తెలుగువాడు కన్నడ నేర్చుకున్నా, కన్నడవాడు బెంగాలీ నేర్చుకున్నా, మనం ఇంగ్లీష్ నేర్చుకున్నా, భాష నేర్చుకుంటున్నాం. ఆ భాష ఫారిన్ లాంగ్వేజ్, పరాయి భాషను నేర్చుకుంటున్నాం.
నేర్చుకునే సందర్భంలో మనము మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ని మీరు విశ్వ ప్రయత్నం చేసినా పోగొట్టలేరు. మన ఆలోచనలు ఎప్పుడు మన మాతృభాషలోనే జరుగుతాయి. తమిళ్ సంబంధించినటువంటి మాతృభాషగా గల వ్యక్తి తెలుగు నేర్చుకుంటే అతను నేర్చుకునే క్రమంలో తమిళ్లోనే ఆలోచిస్తాడు, తన మాతృభాషలోనే ఆలోచిస్తాడు. దాన్ని తర్వాత తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాడు, చేసి తెలుగులో మాట్లాడు. అర్థమైందా? తెలుగులో మాట్లాడతాం. అదేవిధంగా మనము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. నీ ఆలోచనలు, నీ థింకింగ్ అంతా తెలుగులోనే జరుగుతుంది. ఇది ఇంగ్లీష్లో జరగదు. ఇంగ్లీష్లో జరగదా? జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే నీవు ఇలా మాట్లాడి 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 ఇంగ్లీష్లో మాట్లాడతావు, తెలుగులో ఆలోచించుకొని ట్రాన్స్లేట్ చేస్తుంటావు. ఇంగ్లీష్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రతిరోజు నీవు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే జరిగే విషయం ఇది. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో మనసులో ఇంగ్లీష్లో ఆలోచించేటటువంటి శక్తి వస్తుంది నీకు. అప్పటి వరకు నువ్వు ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిందే. ఈ ట్రాన్స్లేట్ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే నీవు ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది. దాన్ని మొన్న చెప్పాక ఒక సెంటెన్స్, ఐ యూజువల్లీ హ్యావ్ మై లంచ్ అట్ 12:30 PM అన్నాను. ఈ సెంటెన్స్ మొదటిసారి ఆలోచించేటప్పుడు మనము మనసులో తెలుగులోనే అనుకొని దాన్ని ఇంగ్లీష్లో చెప్తాం. నేను సాధారణంగా ప్రతిరోజు అక్కర్లేదు, సాధారణంగా లంచ్ నేను 12:30 చేస్తాను. ఇది మనం మొదటిసారి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇదే వాక్యము రెండోసారి ఇంకో 10 రోజుల తర్వాత రెండోసారి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఈ 20 సెకండ్లో 60 సెకండ్లో నువ్వు ఆలోచించిన టైం కొంచెం తగ్గుతుంది. ఇంకా కొంచెం ఇంకోసారి మాట్లాడినప్పుడు ఇంకొంచెం తగ్గుతుంది, ఇంకొంచెం మాట్లాడినప్పుడు ఇంకొంచెం తగ్గుతుంది. ఈ విధంగా నువ్వు రకరకాల సెంటెన్స్లు ఆలోచించి ఒక టెన్స్ చెప్పాల్సి వచ్చింది. నువ్వు మొదట్లో తప్పనిసరిగా తెలుగులోనే అనుకొని దాని టెన్స్ ఇది ఆ టెన్సా అనుకొని మాట్లాడుతూ దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తావు. ఇలా నువ్వు వివిధ సందర్భాల్లో ఈ టెన్స్ని ఉపయోగించే ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2012 అనో స్టేట్మెంట్ ఇచ్చాము. ఇది మొదటిసారి ఇచ్చినప్పుడు నీకు ఎక్కువ టైం పడుతుంది. అలా ప్రాక్టీస్ చేసి చేసి ఈ సెంటెన్స్ అయితే ఇంకొక పాస్ట్లో ఒక టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు పని చేస్తున్నాను ఇంకోటి చెప్పాల్సి వచ్చింది. అలా ఆ సెంటెన్స్ చెప్తావు, ఇంకో సెంటెన్స్ చెప్తావు, ఇంకో సెంటెన్స్ చెప్తావు. ఇలా చెప్తూ వెళ్తున్నప్పుడు ఈ ఆలోచించేటటువంటి సమయం తగ్గుతుంది, ఈ ల్యాగ్ తగ్గుతుంది. మొదట్లో ల్యాగ్ ఎక్కువ ఉంటుంది. ల్యాగ్ అంటే డ్యూరేషన్. ఈ ట్రాన్స్లేట్ చేసే డ్యూరేషను మొదట్లో ఎక్కువ ఉంటుంది. నువ్వు మాట్లాడే కొద్దీ ఈ ల్యాగ్ ఇలా తగ్గుతూ వస్తుంది. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నువ్వు మాట్లాడేదాన్ని బట్టి, రోజుకు నువ్వు 1 గంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడావు అనుకో, 3 నెలల్లోనో 6 నెలల్లోనో నీకు ల్యాగ్ తగ్గిపోయి నువ్వు అల్టిమేట్గా ఇంగ్లీష్లో థింక్ చేసే కెపాసిటీ రావచ్చు. కానీ లెర్నింగ్ స్టేజ్లో ఎవడైనా అసలు దీన్ని ఎవరు ప్రాచుర్యంలో పెట్టారో నాకు మాత్రం తెలియదు, కానీ నేను చూసిన ఫూలిష్ సెంటెన్సెస్లో ఇది ఒకటి. ఇది సార్ మరి అందరూ చెప్తుంటే మీరు ఇంత వ్యతిరేకంగా చెప్తారేంటి సార్ అని చెప్తారు. చెప్పాగా నేను మ్యావరిక్ని. దీనికి మీ అంతటా మీరు టెస్ట్ చేసుకునే అవకాశము నేను ఒకటి చెప్తా వినండి. ఎంత చిన్న పల్లెటూరు అయినా టౌన్స్ అయినా సరే చాలామంది మార్వాడీసో, రాజస్థాన్ వాళ్ళో, గుజరాతీ వాళ్ళో, సింధీసో, పంజాబీసో మన రాష్ట్రానికి వచ్చి సెటిల్ అయ్యారు చాలామంది. వాళ్ళు ఇప్పుడు తెలుగు నువ్వెలా నేను ఎలా మాట్లాడతాను అలా మాట్లాడు. వాళ్ళ జనరల్గా వీళ్ళు మార్వాడీస్ అయితే బంగారు కొట్లు ఉంటాయి, పంజాబీస్ అయితే కార్ డికార్స్ ఉంటాయి, కార్లకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయిస్తాం కదా, అవి జనరల్గా పంజాబీస్ చేస్తుంటారు. మీ ఊరు మరీ చిన్నదనుకోండి, ఆ ఊరిలో కూడా ఒక రాజస్థాన్ నుంచి ఒక అబ్బాయి వచ్చి ఈ బండి మీద పానీపూరి అమ్ముతుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళండి, వాడు తెలుగు మాట్లాడతాడు. ఇవాళ అతని దగ్గరికి వెళ్ళి ఇదే మీరు బంగారు కొట్టుకెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే క్వశ్చన్ అడగండి. అయ్యా మీరు మా రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలుగు నేర్చుకున్నారు కదా, తెలుగు నేర్చుకునే క్రమంలో మీరు డైరెక్ట్గా తెలుగులో ఆలోచించి తెలుగులో మాట్లాడారా, లేదా ముందు మీరు మీ భాషలో అనుకొని దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారా అని అడగండి. ఎవరైనా చెప్తారు ఇదే నేను చెప్పిందే చెప్తారు. మా భాషలో అనుకోనే మేము తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మాట్లాడామయ్యా. అప్పుడు మీరు అడగండి మీకు ఎంతకాలం పట్టింది తెలుగులో, ఇప్పుడు మీరు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు కదా ఎంతకాలం పట్టింది. అతను డెఫినెట్గా ఒక 3 నెలలు 6 నెలలు చెప్తాడు. ఎందుకు అంత తక్కువ టైం చెప్పాడు? ఎందుకు చెప్పాడు? నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, 3వ ఎపిసోడ్ 4వ ఎపిసోడ్లో. అతను ఎక్కడుంటున్నాడు? చుట్టూతా ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. డే ఇన్ అండ్ డే అవుట్ హీ హ్యాస్ టు స్పీక్ తెలుగు. కాబట్టి త్వరగా వస్తుంది, 3 నెలలకో 4 నెలలకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నువ్వు వెళ్ళి లండన్లో కూర్చొని ఒక 3 నెలలు ఉంటే నీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది.
మనం ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రదేశంలో ఉండి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంకో 6 నెలలు, ఓ సంవత్సరం పడుతుంది, లేదా ఓ సంవత్సరంన్నర పడుతుంది. నువ్వు చేసే ప్రాక్టీస్ని బట్టి సంవత్సరంలో కూడా నువ్వు బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు, రోజుకు 4 గంటలు కష్టపడితే. ఇక్కడ ఇంతకు మనం ఏంటంటే మళ్ళీ మనము డీవియేట్ అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే తెలుగులో మాత్రమే నీవు ఆలోచించి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తావు. అవునో కాదో నిర్ధారించుకోవడానికి మీ ఊర్లో ఉన్నటువంటి మార్వాడి షాపులకో, పంజాబీ షాపులకో, లేకపోతే రాజస్థాన్ వాళ్ళ దగ్గరకో వెళ్ళి అడగండి. నేను చెప్పిందే చెప్తారు. కాబట్టి మీరు చెయ్యవలసిన పని ఏంటంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా మీకు ఈ ల్యాగ్ అనేది ఈ ల్యాగ్ అనేది తగ్గుతుంది. అది మాత్రమే మీరు చేయాలి. కాబట్టి ఇక్కడ కావాల్సింది మీకు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, కానీ ఇంగ్లీష్లో ఆలోచించుకోవాలనే ఆ రాంగ్ నోషన్ని, ఆ భావము, మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్లో ఆలోచించుకోవాలనేటటువంటి భావం నీ మనసులో ఉన్నంత వరకు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు. ఆబ్లిటరేట్, వేళ్లతో సహా పెకిలించి వేయటం. సో ఇది ఉంది కదా ఇప్పుడు నేను చెప్పింది, యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనేది. అది మీరు కూకటి వేళ్లతో సహా మీరు పెకిలించకపోతే మీరు ఎప్పటికి ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం రండి. ఇక్కడికి రండి. ఇప్పుడు మాట్లాడమన్నాను కదా, మాట్లాడేటప్పుడు ఏం కావాలి? ధైర్యం ఉండాలి, బోల్డ్గా ఉండాలి, అడాషియస్గా ఉండాలి. తర్వాత ఏంటి? కొందరికి భయం ఉంటుంది. ఏం భయము? మనం మాట్లాడితే తప్పులు వస్తాయేమో, ఎదుటివాడు మనల్ని పట్టుకుంటాడేమో, మనల్ని కించపరుస్తాడేమో, గేలి చేస్తాడేమో అనేటటువంటి భయం కూడా మనకు ఉంటుంది. కానీ ఈ సెంటెన్స్ చూడండి, ఈ స్టేట్మెంట్ చూడండి, నేనేం రాశాను. బిలీవ్ దట్ ఫ్యూ పీపుల్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ పాయింటింగ్ అవుట్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఇంగ్లీష్. బిలీవ్ దట్, బిలీవ్ కూడా కాదండి, ఇట్ ఈస్ ట్రూ దట్, ఎఫ్ యూ కూడా నువ్వు, ఇట్ ఈస్ ట్రూ దట్ ఫ్యూ పీపుల్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ పాయింటింగ్ అవుట్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఇంగ్లీష్. ఫ్యూ పీపుల్ అంటున్నాను, ఎఫ్ యూ కూడా అంటున్నా. ఫ్యూ అంటే ఏంటి? ఒక్కళ్ళు ఇద్దరికి మించి, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ జీరో. మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే తప్పులు పట్టుకోగలిగినటువంటి మనుషులు మీకు ఎవడు తారసపడ్డు, అంత సీన్ లేదు ఎవడికి. నేను చెప్తున్నా, ఎందుకు నేను ఏకవచనంలో డూ మూవులు వాడుతున్నానంటే కొంచెము మోటు ప్రాంతం నుంచి వచ్చాను, ఎవ్వరికి ఆ కెపాసిటీ ఉండదండి. అదే నేను రాశాను ఇక్కడ చూడండి, ఏం రాశాను? బిలీవ్ దట్ ఫ్యూ పీపుల్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ పాయింటింగ్ అవుట్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఇంగ్లీష్. ఇది వాస్తవం. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే పట్టుకోగలిగిన వాడు నాలాంటి వాళ్ళు మీ జీవితం మొత్తం మీద ఒకళ్ళు ఇద్దరు తగులుతారు, మీ జీవితం మొత్తం మీద. మరి ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? ధైర్యంగా మాట్లాడి, మీరు ఏం బూతులు మాట్లాడినా ఎవడు పట్టుకుని కూడా లేడు, ఎవరు లేరు. లేకపోతే ఇంతమంది మన యూట్యూబ్లో ఇంతమంది ట్రాష్ చెప్పడం వల్ల మున్సిపాలిటీలో డస్ట్బిన్లో వీళ్ళకంటే బాగుంటుంది అక్కడ, అంతే. ఎవ్వరికి అంత సీన్ లేదు. కాబట్టి మీరు మాట్లాడండి. మనం తప్పులు మాట్లాడితే పట్టుకోగలిగిన వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. మన రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, రవికుమార్ గారు లాంటి వాళ్ళు, ఫ్యూ పీపుల్. మనకున్నటువంటి మీరు మీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి వేల మందిలో ఒకళ్ళిద్దరు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని గేల్ చేస్తారు, నాలాంటి వాడు కూడా మిమ్మల్ని గేల్ చేయడు. ఎందుకో చూడండి. ఈవెన్ ఇఫ్ సమ్వన్ నోస్ దట్ యువర్ ఇంగ్లీష్ ఇస్ బ్యాడ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ. రవికుమార్ గారు, రాజేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడే ఇంగ్లీష్లో తప్పులు ఉన్నాయి, మేము వచ్చి మిమ్మల్ని హేళన చేస్తామా ఏంటి? చెయ్యరు, ఎవ్వరు చెయ్యరు. మీరెందుకు చేస్తున్నారు సార్ అంటారు. నేను చేస్తుంటాగా యూట్యూబ్ టీచర్ని, నా సంగతి తర్వాత కొద్దాం. నేను కూడా నాకు తెలియని వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడినా మనం గేలి చేయము. నాకు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్న దాంట్లో చాలా తప్పులు ఉంటాయి. మనం ఎప్పుడు పట్టించుకోను, అసలు దాని గురించి మనం కనీసము చెవు కూడా వేయను. మనకు సంబంధించిన విషయం కాదు, మన టాపిక్ కాదు, మనకేం పని. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫ్యూ పీపుల్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ పాయింటింగ్ అవుట్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఇంగ్లీష్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఈవెన్ ఇఫ్ సమ్వన్, ఇది నేను రాసింది, ఈవెన్ ఇఫ్ సమ్వన్, ఎవరన్నా నూటుకో కోటుకో ఒక్కళ్ళు knows that your English is bad, they are not going to make fun of you. ఎవరు ఫన్ చేయరు. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? మీ ఇంగ్లీష్ తప్పులు పట్టుకునే కెపాసిటీ ఎవరికి ఉండదు. రెండోది ఏం చెప్పుకున్నాము? ఎవరన్నా పట్టుకున్నా వాళ్ళు మిమ్మల్ని హేళన చేయరు. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే
మీరు ఇంగ్లీష్ తప్పులు మాట్లాడినా పట్టుకునేటటువంటి కెపాసిటీ ఉండదు ఎవరికి. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళో ఇద్దరు పట్టుకున్నా వాళ్ళు మిమ్మల్ని హేళన చేయరు. రెండో పాయింట్. ఆ రెండో పాయింట్ కరెక్ట్ అవ్వాలి అంటే ఏంటి? ఎవరన్నా తప్పులు పట్టుకున్నా మిమ్మల్ని హేళన చెయ్యకూడదు అంటే మూడో పాయింట్ ఉంది. దానిలోనే ఇంకో పాయింట్ ఏంటంటే చూడండి. ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఈవెన్ ఇఫ్ సమ్వన్ నోస్ దట్ యువర్ ఇంగ్లీష్ ఇస్ బ్యాడ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ. ఇఫ్ యు వాంట్ దిస్ స్టేట్మెంట్ టు బి ట్రూ, ఈ స్టేట్మెంట్ గనక నిజం అవ్వాలి అంటే, ఇఫ్ యు వాంట్ దిస్ స్టేట్మెంట్ టు బి ట్రూ, బీ హంబుల్ ఎట్ ఆల్ టైమ్స్. బీ హంబుల్ ఎట్ ఆల్ టైమ్స్. I have never seen a pugnacious man attack a humble one. I have never seen a pugnacious man attack a humble one. ఇది ఏం చెప్తున్నానంటే, ఎవరైనా మీరు తప్పు మాట్లాడినా వాళ్ళు పట్టుకున్నా మిమ్మల్ని హేళన చేయకుండా అసలు ఎవరు చేయరు. చెయ్యకుండా ఆ ఒక్కళ్ళు కూడా ఉండాలి అంటే బీ హంబుల్ ఎట్ ఆల్ టైమ్స్. హంబుల్ అంటే అణకువుగా ఉండటం. అణకువుగా ఉంటే ఏం చెప్తున్నాము? బీ హంబుల్ ఎట్ ఆల్ టైమ్స్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ పగ్నాషియస్ మ్యాన్ అటాక్ ఎ హంబుల్ వన్. పగ్నాషియస్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే, ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే, బీ హంబుల్ ఎట్ ఆల్ టైమ్స్. అణకువుగా ఉండండి. అణకువుగా ఉంటే ఏం జరుగుతుంది? ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ పగ్నాషియస్ మ్యాన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ పగ్నాషియస్ మ్యాన్ అటాక్ ఎ హంబుల్ వన్. అణకువుగా ఉన్నారనుకోండి. పగ్నాషియస్ అంటే అర్థం ఏంటంటే, రెడీ టు ఆర్గ్యూ, రెడీ టు ఫైట్, రెడీ టు క్వారల్. వాడు అసలు బయలుదేరటం, ఇంట్లో బయలుదేరటమో కత్తి తీసుకొని బయలుదేరతాడు. ఎవడేం తప్పు మాట్లాడితే తప్పని కాదు, ఎవరితో ఆర్గ్యూ చేద్దామో, ఎవరితో తగాదా పెట్టుకుందామో బయలుదేరతారు. నాకు కొంతవరకు ఆ లక్షణం ఉంది. సో దాన్ని పగ్నాషియస్ మ్యాన్ అంటాం. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ పగ్నాషియస్ మ్యాన్ అటాక్ ఎ హంబుల్ వన్. అనకు ఇటువంటి పగ్నాషియస్ మ్యాన్ అంటే వాడు అసలు ప్రోయాక్టివ్ అనమాట. ఎవరితో ఇవాళ గొడవ పెట్టుకుందాము, ఎవరిని తిడదాము, అటువంటి వాడు కూడా అణకువుగా ఉన్న వాడిని అటాక్ చేసిన సందర్భం నేనైతే చూడలా. అదనమాట ఇక్కడ చెప్తున్నా. సో ఇక్కడ బేసిక్గా ఏంటి? నీ ఇంగ్లీష్ మాట్లాడితే పట్టుకునే వాళ్ళు లేరు. ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు పట్టుకున్నా వాళ్ళు మిమ్మల్ని హేళన చేయరు. అలా హేళన చేయకుండా ఉండాలంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, బీ హంబుల్ ఎట్ ఆల్ టైమ్స్. ఇది ఒక్క ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కాదు, అసలు మీ క్యారెక్టర్లోనే ఆ హ్యూమిలిటీ తెచ్చుకోండి. హ్యూమిలిటీ, అణకువ. అది ఎంత గొప్ప పదం అంటేనండి, నా వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. మీ పిల్లలకి ఇది నేర్పండి. హంబుల్గా ఉండటం, అణకువగా ఉండటం, తలెక్కడా ఎగరేయకూడదు. ప్రైడ్, గర్వం అనేది ఎక్కడ మనిషికి ఉండకూడదు. తల ఎగరేసామంటే సృష్టి తల నరుకుతుంది. సృష్టిలో ఏదైనా సరే ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుంది నేచర్లో. నువ్వు ఒకవేళ అడుగునున్నావు అనుకో, నీకు లిఫ్ట్ ఇచ్చి పైకి లాగుతుంది. ఎవడన్నా తల ఎగరేస్తే వాడిని తల మీద జుట్టు వరకు కట్ చేసి కిందకి నెడుతుంది. సో నేచర్కి ఒక ఈక్విలిబ్రియం ఉంది. ఎవడైనా ఆ ఈక్విలిబ్రియంకి కన్ఫామ్ అవ్వాలా. తల ఎగరేస్తే దించుతుంది వాడిని. వీడు కింద మరి అట్టడుగున్నాడు అంటే ఎవడో వస్తాడు మనకు సహాయం చేయడానికి. వాడిని మనం దేవుడు అనొచ్చు, ఫ్రెండ్ అనొచ్చు, తెలిసిన వాడు, శ్రేయోభిలాష అనొచ్చు, వాడు మనకు హెల్ప్ చేసి అక్కడికి తీసుకొచ్చి వదిలేస్తాడు. సృష్టి అంత గొప్పది. అణకువుగా ఉండటం అనేది చాలా ముఖ్యం. పిల్లలకు అది నేర్పించండి. దానికంటే మీకు ఒకటి చెప్తాను చూడండి. కార్ల్ సాగన్, ఇది చూడండి, కాస్మాస్ అనే పుస్తకం రాశారు. ఈ కాస్మాస్ అనేది BBC వాళ్ళు సీరియల్ కూడా తీశారు. ఆయన గురించి చెప్పాక మీకు ఇంతకుముందు క్లాస్లో. నాసాలో సెతి అనే ప్రాజెక్ట్కి డైరెక్టర్గా పనిచేశాడు ఆయన. ఆయన చనిపోయాడు. గొప్ప సైంటిస్ట్. సెతి అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. విశ్వంలో మనలాంటి బుద్ధిజీవులు ఉన్నారా అని కనుగొనడానికి ఒక ప్రాజెక్ట్ నాసా వాళ్ళు పెడితే ఆ ప్రాజెక్ట్కి ఈయన డైరెక్టర్. ఈయన టెలివిజన్ సిరీస్, ఈయన సైన్స్ని పాపులరైజ్ చేశాడు. మనలాంటి లేమెన్ దగ్గరికి ఆ సైన్స్ని తీసుకొని వచ్చాడు. ఈయన రాసినటువంటి ఈ పుస్తకం అతి గొప్పది. ఇది కాస్మాస్ అనేది. ఇది నాది 5000 రూపీస్. ఇది ఇల్లస్ట్రేటెడ్ కాకుండా 350 పేజీల్లో 300 రూపాయలు కూడా ఉంది. కానీ సైన్స్ కాని వాళ్ళు అది చదివితే అంత అర్థమవుతుందని నేను అనుకోను. ఎవరన్నా మేము చదువుతాం సార్ అంటే కొనుక్కోండి. చాలా అద్భుతమైన పుస్తకం. సైన్స్ని, ఎస్ట్రానమీని మనిషి దగ్గరికి, అంటే సాధారణ మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఈయన రాస్తాడు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హ్యూమిలిటీ కార్ల్ సాగన్ అని కొట్టండి. నేను చూపిస్తాను చూడండి ఏం టైప్ చేయాలో.
హ్యూమిలిటీ కాల్ సాగన్ అని కొట్టండి. కాల్ సాగన్ అంటే ఇవి క్యాపిటల్స్ ఉండాలి. కాల్ సాగన్ అనేది ఎలా అయినా కొట్టండి, ఏముంది ఇందులో. కాల్ సాగన్ అని కొట్టండి. ఇది కొడితే మీకు ఫస్ట్ దాంట్లో యూట్యూబ్లో 4 నిమిషాల 54 సెకండ్లు అండి. అది 4 నిమిషాల 54 సెకండ్లు. అది దాన్ని ఆ CCN నొక్కితే సబ్ టైటిల్స్ వస్తాయి. చక్కగా సబ్ టైటిల్స్ పెట్టుకొని 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూడండి. అది ఈ సృష్టిలో మన ఉనికి ఏంటి, అసలు మన భూమి ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఎటువంటి ప్రభావం లేనటువంటి ఒక మారుమూల మన భూమి. ఆ భూమి మీద నీ స్థానం ఏంటి, మన ఉనికినే ప్రశ్నిస్తాడు. అటువంటి ఇన్సిగ్నిఫికెంట్, ఎటువంటి ప్రాధాన్యత లేని ఒక లక్షల హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్లో ఒక గెలాక్సీ అయిన మిల్కీవేలో, ఆ మిల్కీలో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్లో ఒక స్టార్ అయినటువంటి, ఒక పిల్ల స్టార్ అయినటువంటి ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి 9 గ్రహాల్లో ఒక గ్రహం, దాని మీద ఉన్నావు నువ్వు. ఎంత ఇన్సిగ్నిఫికెంట్ జీవితమో చూడండి. అది తెలిస్తే మనము అణకువగా ఉంటాం. అద్భుతమైనటువంటి అతనివి కాస్మాస్ అనే సీరియల్ కూడా ఉంది యూట్యూబ్లోనూ, ఎక్కడైనా పట్టుకోండి. కాస్మాస్ అనే సీరియల్ ఉంది. ఇతనిదే యూట్యూబ్లో పేల్ బ్లూ డాట్ అని ఉంటుంది. పేల్ PALE, పేల్ అంటే రంగు వెలసిపోవటం, పేల్ బ్లూ BLUE. మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాం, ఎందుకంటే నీరు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి. పేల్ బ్లూ డాట్ ఆ పుస్తకం కూడా రాశాడు. అది కూడా ఇందులోనే షార్ట్ వీడియో ఉంటుంది, అది కూడా పెట్టుకొని చూడండి. ఎస్పెషల్లీ హ్యూమిలిటీ మాత్రం చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఎంత తగాదాలు పెట్టుకునేవాడైనా హంబుల్గా ఉన్నవాడిని అటాక్ చెయ్యడు. కాబట్టి మీరు ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడి ఎవడైనా తప్పు పట్టుకున్నా మిమ్మల్ని గేల్చేయరు. అసలు మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మంచివాడనే పేరు తెచ్చుకోవాలంటే మీరు హ్యూమిలిటీ నేర్చుకోండి. హ్యూమిలిటీ నేర్చుకునేది కాదు, కల్టివేట్ చేసుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే టాల్స్టాయ్ కథలు, రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు ఇవి నేర్పించండి. మీరైనా సరే నేర్చుకోండి. మీరంతా పిల్లలు 20 years 25 years పెద్దోళ్ళు కాదు. ఆ టాల్స్టాయ్ కథలు, రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు అవి చదివి మీరు అణకువ నేర్చుకోండి. ఓకే. రెండోది మీరు గమనించండి, మనం అబ్జర్వేషన్ ఎక్కువ చేయాలండి. ఇంకో పుస్తకం ఉంది, ఈ పుస్తకం పేరు నేకిడ్ ఏప్. ఇది నేను చదువు మొదలుపెట్టిన 1980sలో నేను చదివినంటే సీరియస్ బుక్స్. అంతకుముందంతా ఫిక్షన్ చదివేవాడిని, అగాథా క్రిస్టీ అవన్నీ మీకు చెప్పా కదా, రాబిన్ కుక్ అవి. సీరియస్ బుక్స్ చదివినటువంటి వాటిలో ఫస్ట్ 10 బుక్స్లో ఇది ఒకటి, నేకిడ్ ఏప్. ఇది నేను కొన్నప్పుడు 250 రూపాయలు, ఇవాళ 500 రూపాయలు. ఇది కొనుక్కోగలిగితే కొనుక్కోండి, చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏప్ తెలుసు కదా మీకు, తోకలైనటువంటి పెద్ద సైజు కోతులు, గొరిల్లాస్, ఒరాంగుటాన్స్, చింపాంజీస్, వాటి నుంచో మనం వచ్చాం. క్లాస్ ఇప్పటికీ డ్యూరేషన్ చాలా ఎక్కువైంది. దీని తరువాత భాగము నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. క్లాస్ ఎలా ఉందో చెప్పండి, మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.